ఎట్లుంది రియాక్షన్? ఎట్లుంది? ఎట్లుంది బ్రో ఫీలింగ్? ఎట్లుంది బండ్లో కూర్చుంటే? బై3 అంటావా? హార్ట్ చేతిలో వచ్చిందా? ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈ మంత్లో అయితే మంచి క్రేజీ రైడ్ అయితే ప్లాన్ చేసినాము. ఈ మంత్ నేను 30కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాను. మీ ముందర కంటిన్యూస్గా ఒక 6-7 వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి మీ దగ్గరికి అయితే. క్రేజీ వీడియోస్ వస్తాయి. చాలా లాంగ్ రైడ్ అయితే చేస్తున్నా. మ్యాక్సిమం కార్ తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నా, థార్ రైడ్ చేద్దామని. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మూలంగా అయితే నేను థార్లో వెళ్తలేను. సో మ్యాక్సిమం చూస్తాను, ట్రై చేస్తాను. ఇంకా మన గ్రూప్ రైడ్ చేస్తున్నాను అనమాట. ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయి మనతో పాటు. 5-6 వెహికల్స్ తర్వాత. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి 1 ఫార్చునర్ అండ్ 1 థార్, 2 ఇన్నోవాస్, ఇంకొక ఇన్నోవా వస్తుంది, ఇంకొక హ్యారియర్ వస్తుంది. సో ఈరోజు అయితే మనం ఆఫ్ రోడింగ్కి అయితే వెళ్తున్నాము. ఇక మా ఫ్రెండ్ కూడా వస్తుండు. మన ఫ్రెండ్దే అన్ని బండ్లు, జస్ట్ మనది ఒకటే ఇదే బండి. ఇక మేమైతే మంచిగా ఫుల్ నడిపించుకొని ఇచ్చిన, నాకు నడపడానికి ఇచ్చిండు మా ఫ్రెండ్, తీసుకున్నా. సో ఇప్పుడైతే మనం మంచిగా అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఫుల్ ఆఫ్ రోడింగ్ మూడ్లో అయితే వెళ్తున్నాం ఈరోజు మనం అయితే. సో గైస్, మన కార్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఒకదానంటే ఒకటైతే ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. మన కార్ వచ్చేసి మధ్యలో ఉంది చూడండి. మళ్ళీ దాని అంటే ఇంకొక ఇన్నోవా ఉంది. ఇంకా ఏదైనా దారిలో ఇంకైనా మన ఫ్రెండ్స్ వెహికల్స్ యాడ్ అయితే లేదంటే లేదు. మనమైతే బంపర్ చేంజ్ చేసేసినాం. ఫస్ట్ పాత బంపర్ ఉండే కదా వెహికల్, బంపర్ అయితే మళ్ళీ మొత్తం పగిలిపోయిన ఉండే ఆ బంపర్. సో మళ్ళీ షోరూమ్ బంపర్ వేయించేసిన. ఇంకొక 2-3 మంత్స్లో అది కూడా చేంజ్ చేసి మంచిగా ఒక ప్రో మ్యాన్ అని ఒక మంచి మెటల్ బంపర్ దొరుకుతుంది. ఆ బంపర్ అయితే వేసేద్దాం. మన కార్ అయితే ఇట్లా అవుతుంది మొత్తం. చూడవచ్చు మన కార్ పరిస్థితి. ఈయన మా అన్న, ఈయన ఈ లవర్ బాయ్ ఈడు. నేనైతే ఫార్చునర్ అయితే నడుపుతున్నాను అనమాట. మనమైతే ఆఫ్ రోడింగ్కి వెళ్తున్నాం అనమాట. ముందర మన ఒక స్పాట్ ఉంది, మంచి హిల్ స్టేషన్, మంచి సూపర్ వ్యూ అయితే ఉంటుంది. ఎంటర్ అయితే మన వెహికల్స్ వస్తుంది. ఈయన మా సేట్ అనమాట, పెద్ద దొర. ఆయన బురుగుపల్లి సర్పంచ్, పటేల్స్ అంటారు ఇలా. అసలు రియాక్షన్స్ అయితే మామూలుగా లేవు అసలు. రోడ్ల మీద అయితే ఒక్కరు ఇట్లా ఏదో షాకింగ్ అయినట్టు చూసి. గైస్, నేనైతే మన కార్లో అయితే చూపిస్తాను మీకు. ఎట్లా చూడండి మన కార్ వచ్చేసి వెంటనే వస్తుంది మన థార్ అయితే. చూద్దాం ఆఫ్ రోడింగ్ ఏది వెహికల్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఏంటిదో మనం చూద్దాం. అంతా ఉన్నాము, మనకు తెలిసిన ఆఫ్ రోడింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ప్లేస్ వచ్చేసి మన వికారాబాద్లోనే ఉంది. అవతలు కనిపిస్తుందా ఆ గుట్టలు అనమాట మనం వెళ్ళేది. ఆ గుట్టలు ఎక్కుతాం అంతా మనం. చూసారు కదా, మన వెహికల్స్ అయితే ఒకదానంటే ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ రియాక్షన్స్ అయితే మామూలుగా లేవు అసలు. ఇక్కడ అందరు చూస్తున్న వాళ్ళు అయితే షాక్గా ఉన్నారు అంతా. పిల్లల రియాక్షన్ చూడండి మీరు ఎట్లున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు మనమైతే ఆఫ్ రోడింగ్ ప్లేసెస్కి అయితే ఎంటర్ అవుతున్నాం. మీకు చూడండి మీరు, ఇన్ని నుంచి స్టార్ట్ మనకైతే ఆఫ్ రోడింగ్ ప్లేసెస్. ఇదైతే సెకండ్ గేర్లోనే వెళ్ళిపోతుంది. మా ఫ్రెండ్ అయితే రీల్ తీస్తుండో. మన బండ్లు అయితే ఎట్లా ఎక్కుతుంది అయితే ఆఫ్ రోడింగ్ ప్లేసెస్కి అయితే వచ్చినాం మనం. ఇట్లయితే స్ట్రైట్ మీదికి వెళ్ళాలి. ఇవైతే మన కార్లు.
మనమైతే ఫాస్టర్ నడుపుతుంది. మా నాయమంటుంది కార్లో కూర్చొని. రోడ్లు అయితే ఇట్లున్నాయి ఒక్కొక్కటి. మన వాళ్ళైతే రీల్ తీస్తారు. సో రీళ్ళ కోసం అని చెప్పి ఒకటి ముందల ఎంట అవుతారు మన వాళ్ళందరు. మనదైతే ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన వెహికల్స్ అయితే ఒకదాని అంటే ఒకటి అయితే వస్తున్నాయి. ఎవరైతే చూడవచ్చు మీరు ఎట్లా వస్తుంది. మనోడైతే ఆ గుట్ట మీద నిలబడి రీల్ అయితే తీస్తుండు. మా ఫ్రెండ్ వచ్చేసి మనదే గుట్ట ఎక్కుతున్నాము. మనమైతే టైర్లు తిరిగేస్తున్నాయి అంతా. మనమైతే గుట్ట మీదికి అయితే వచ్చేసినాం. మనమైతే మా ఫేవరెట్ స్పాట్ ఒకటి ఉంది. ఆ స్పాట్కి అయితే వెళ్తున్నాం మేమైతే అన్ని బండ్లు తీసుకొని. చూపిస్తాను మన స్పాట్ ఎట్లుంటుందో. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. అయితే ఇది వచ్చేసి ఫార్చునర్ టైప్ 2 అనమాట. దీంట్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 మోడల్స్ ఉంటాయి దీంట్లో. వెహికల్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూద్దాం మనం ఎట్లా ఏంటిది ఆఫ్ రోడింగ్ ఎట్లా మజా అవుతుంది. ఇది మన స్పాట్. థార్ వచ్చేసింది. మన స్పాట్కి అయితే వచ్చేసాం. థార్ వచ్చింది, ఇనోవా వచ్చింది, అన్ని వెహికల్స్ అయితే వచ్చేసినాయి. సో మన ఇది స్పాట్. ఇడైతే మంచి క్రేజీగా ఉండే. అంతా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మొత్తం ఒక బీర్ సీసాలు పడిచినారు చూడు, తాగి అంతా గలీజ్ చేసేస్తారు ఈడైతే. ఇది మన స్పాట్. మీకు అక్కడ ముందర నెమలి కనిపిస్తుందా? ఇక్కడ మన చాలా సూపర్ వ్యూ అయితే ఉంటుంది ఇక్కడైతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఈవినింగ్ టైం సూపర్ వ్యూ ఉంటుంది. ఇవి మన వెహికల్స్. కార్లు అయితే ఆడున్నాయన్న ఫోటోషూట్ చేస్తారు అందరు. అయితే మనమైతే ఇప్పుడు ఇదైతే దిగబోతున్నాం. ఓన్లీ థార్ మాత్రమే దిగుతుంది అక్కడ. ఫాస్టర్ ఇనోవా ఏం రావు ఇక్కడైతే. సో లెట్స్ డూ. సో మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి కిందికి అయితే వెళ్దాం. మనమైతే మన కార్ అయితే ఎక్కేసినాం. మనమైతే మన స్పాట్కి వెళ్తున్నాము కిందికి అయితే. మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు. కిందికి వెళ్తున్నాం మనమైతే. చూడవచ్చు మీరు ప్లేస్ అయితే ఎట్లుంది. కొంచెమైనా మిస్ఫైర్ అయితే అయిపోయినట్టే. మనమైతే మా ఫ్రెండ్స్ అయితే ఉరుక్కుంటూ వస్తారు రీల్స్ కోసం అయితే. ఎట్లుంది రియాక్షన్? ఎట్లుంది? ఇదైతే మన స్పాట్. చూడండి ఎట్లుంది ప్లేస్ అయితే. క్రేజీగా ఉంటుంది.
సో గాయస్ మేమైతే ఈ గుట్ట అయితే ఎక్కుతున్నాం, మళ్ళీ ఇప్పుడే దిగినాం కదా, సో మళ్ళీ ఎక్కుతున్నాము. సో నువ్వు ముందరికి వెళ్ళరా మెల్లమెల్ల. సో మన వెహికల్ వచ్చేసి 2 వీల్ డ్రైవ్లో అయితే ఎక్కదు. సో నేనైతే 4x4 అయితే వేసుకుంటున్నాను. మన వెహికల్కి అయితే ఇప్పుడు ఆఫ్ రోడ్లో వేసుకుంటాం. 4x4 అయితే బండికి అయితే స్టార్ట్ అయింది. సో మనోడు ముందల నుంచి వీడియో తీస్తాడు. సో నువ్వు వెళ్ళరా మెల్ల ముందరికి వెళ్ళి ఇట్లా మూవ్ అవ్వు. మనమైతే గుట్ట ఎక్కుతున్నాము. మీరు ఒకసారి ఈ ప్లేస్ చూడవచ్చు. మీరు ముందల ఈ ప్లేస్ చూడండి ఎట్లుంది, ఈ ప్లేస్ చూడండి ఎట్లుంది. మన వాళ్ళు అయితే మీద కూర్చొని నవ్వుతున్నారు. హలో అయితే గుట్ట ఎక్కేస్తున్నాము, లాస్ట్లో ఉన్నాము. వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము మన మొబైల్లో. మనం అయితే ఇప్పుడైతే డ్రిఫ్ట్ అయితే కొడుతున్నాం మన వెహికల్ అయితే. అయితే మా కార్లో అయితే ఈ స్పాట్కి వచ్చి తెచ్చి ఆపినాం. కార్నర్కి, గుట్ట కార్నర్కి అయితే వెహికల్ ఆపినా నేనైతే. వ్యూ అయితే చూడండి ఎట్లుంది, వ్యూ అయితే సూపర్ వ్యూ ఉంది. మనం అయితే స్టార్ట్ అవుతున్నాం మన వేరే స్పాట్కి అయితే. మన వాళ్ళు అయితే ఎంత వస్తారా దేంట్లో వస్తారో తెలియదు మనకైతే. బ్రో ఆఫ్ రోడింగ్ ఫీలింగ్ అసలు మామూలుగా ఆఫ్ రోడింగ్ అయితే చేయలేము. మీరు ఫుల్ మజా చేయాలి. రోడ్ 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 అయితే క్రేజీ ఉంది. ఇప్పుడైతే నేను లోపలికి అయితే వెళ్తాను. ఇప్పుడు లోపలికి తీసుకెళ్తాను చూడండి. అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కొండలు చూడండి ఎట్లున్నాయి, ముందర స్పాట్లు చూడండి ఎట్లుంది చూడండి. ఇది అయితే ముందర ఒకసారి చూడండి ఎట్లుంది స్పాట్ అయితే. మనమైతే 2 వీల్ డ్రైవ్లోనే వెళ్తున్నాము. ఒకసారి చూపి బ్రో ఇక్కడ 2 వీల్ డ్రైవ్లో అయితే ఇంత పెద్ద గుట్ట అయితే ఎక్కుతున్నాం మనం. ఇక్కడ సైడ్లో కూడా చూపెట్టొచ్చును చూడండి అట్లా. ఇంకా 4x4 నేను వేసుకొని వెళ్ళలేదు, 2 వీల్ డ్రైవ్లోనే వెళ్తున్నాం అంతే. మన వెహికల్స్ అయితే అక్కడ ఉన్నాయి చూడుకోండి ఒకసారి. ముందరికి వెళ్ళిపోయాడు, మనం వెంటనే అయిపోయినాం స్పాట్. ఆఫ్ రోడింగ్ అంటే ఇట్లానే మజా ఉంటుంది. మీకు మజా ఉంటుంది బ్రో, పక్కన వాళ్ళకి ఉత్సాహమైపోతాడా. అన్ని వెహికల్స్ అయితే ఇప్పుడు మధ్యలోకి వెళ్తున్నాయి. ఇది ఇంకో రూట్ అన్నమాట. సో మనం ఇంకా ఆఫ్ రోడింగ్ చేసుకుంటాం. ఈ స్పాట్ వచ్చేసి క్రేజీ స్పాట్ ఇది. ఇక్కడ నుంచి నేను ముందర మీకు వ్యూ చూపిస్తాను. అక్కడ కార్నర్కి వెళ్దాం మనం. ఈ స్పాట్ కార్నర్ వచ్చి అక్కడ కార్నర్కి వెళ్దాం.
ఆఫ్ రోడింగ్ అయితే ఇదైతే బెస్ట్ వెహికల్ అంట. నేనైతే మీకు ముందర వికారాబాద్ సిటీ అయితే చూపిస్తాను. నేను కార్నర్లో ఉన్నాం మనమైతే. ఇది మెడికల్ మాయూర్ హాస్పిటల్ తెలుసా? ఇది మాయూర్ హాస్పిటల్ మెడికల్ అనమాట. మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. సో ఇది స్పాట్ మనది. కార్నర్కి ఉన్నాం మనమైతే. ఊరుంది అక్కడైతే. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మనమైతే వెళ్దాం ఈ స్పాట్లోకి వెళ్ళి ఉంటా తీసుకుందాం. ఎట్లుంది బ్రో ఫీలింగ్? ఎట్లుంది బండ్లో కూర్చుంటే? కిరాక్ బ్రో, నీ డ్రైవింగ్ పైన కిరాక్. एक नंबर బై 3 అంటావా? డేంజరస్ రోడ్. హార్ట్ అటాక్ చేతిలో వచ్చింది. సారీ, హార్ట్ చేతిలో వచ్చిందా? మన వాళ్ళు అయితే ఒక్కొక్క రూట్కి వెళ్ళిపోయారు. అందరు ఒక్కొక్క నచ్చిన స్పాట్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. మనం ఇట్లా మనకు నచ్చిన స్పాట్ నుంచి మనం ఆఫ్ రోడింగ్కి వెళ్తాం. మన కార్ పరిస్థితి అక్కడ చూడండి. 2 కార్లు అక్కడ వెళ్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫార్చునర్ అక్కడ వెళ్తుంది. ఒక ఇన్నోవా ఇక్కడ వెళ్తుంది. మన కార్ వచ్చేసి ఈడు ఉంది. చూడండి మన కార్ లుక్ అయితే. బంపర్ అంతా చేంజ్ చేయించేసిన. బంపర్ అది పగిలిపోయింది. ఒకసారి లైట్ గుద్దేసిన ఉండే, అది పగిలిపోయింది క్రేజీగా అది. సో మనం ఇంకొక 5-6 మంత్స్, ఒక 2-3 మంత్స్లో బంపర్ అయితే చేంజ్ చేయించేద్దాం మనమైతే. ఇది మన కార్ ప్రజెంట్ ఉన్న పొజిషన్ మన కార్ది అయితే. మనోడైతే డ్రైవింగ్ చేస్తుండో, మనం సైడ్ నుంచి వీడియో క్లిప్స్ అయితే తీసుకుందాము. మన కార్ వ్యూ అయితే చూడండి ఎట్లుంది. వ్యూ అయితే క్రేజీ వ్యూ ఉంది ఇక్కడ నుంచి అయితే. బా, నాకైతే ఈ స్పాట్ అయితే మస్తు నచ్చింది నాకైతే. ఇక నెక్స్ట్ ఇంకా ఏదైనా మన యూట్యూబ్ నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే గ్రూప్ రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా పెద్దది. ఏమో సౌండ్ వేస్తుంది. టైర్ పంక్చర్ అయింది. క్రేజీగా ఉంది. మన వెహికల్ అయితే పంక్చర్ అయిపోయింది. మనమైతే గుట్టల్లో ఉన్నాము. ట్యూబ్లెస్ ఉంది కానీ అయినా కానీ దిగిపోయింది మొత్తం అసలు టైర్లకి వెళ్ళి గాలి. నాకు తెలిసి 5-6% ఉంది అంతే. ఏదో ట్యూబ్లెస్ ఉంది కాబట్టి కొంచెం దాంట్లో వెళ్ళిపోతుంది. అయితే దీన్ని పంక్చర్ చేపియాలి. ఆహా, మనతో విధి ఆడింద్ర ఆట అన్నట్టు అయిపోయింది ఇక్కడ ఆఫ్ రోడింగ్కి వస్తే. మనం అయితే అది మనం ఇంతకుముందు డ్రిఫ్ట్ చేసినాం కదా, డ్రిఫ్ట్ దగ్గర నాకు తెలిసిన చిన్న ఏదైనా ఉంటే తగిలినట్టుంది. అయిపోయింది అది, ఇక ప్యాకప్ అన్నట్టు పగిలిపోయింది అది. अरे तू चूतिया गलत जगह लगा, वहाँ लगाने की जगह ये पट्टा आ रहा, कैसा लगता है? सीमेंट का ये आ रहा है, ढीला आ रहा है। तू इधर लेके आ रहे मामू, इधर लेके पीछे ले जाऊंगा. हाँ इधर लेके कार पीछे लो. मैं बोलता हूँ ఇంకొకసారి పోతావా గుట్ట మీద? ఆఫ్ రోడింగ్కి వెళ్తే ఇక ఇలాంటి అయింది మా పరిస్థితి మొత్తం. ఇక ఈయననే టైర్ పగిలిపోవాలి, కారు పగిలిపోవాలి అనుకుంటున్నాడు అంతే. भरत बोलता रन तो ऐसी जरा पीछे ले ले. చూడండి ఎంత స్వెట్ వస్తుంది. టైర్ బతుకైతే ఇట్లా అయిపోయింది. రోడ్ మీద వేపిస్తుంది. అక్కడ ఇంతకుముందు వెళ్ళిన షాప్లో అయితే మిషన్ వర్క్ చేస్తలేదంట టైర్ ఓపెన్ చేసేది. సో అన్న దగ్గర వచ్చి తీసుకొచ్చి అయితే దీనికైతే పంక్చర్ అయితే చేపిస్తున్నాం. దీనికి తీస్తుండ అన్న అయితే కష్టపడి. కలర్ అయితే అంత వెళ్ళిపోతుంది అనుకుంటా మ్యాగీ మీద. కొంచెం పానీ సరఫ్ పానీ జారడానికి అనమాట అది టైర్. बाहर आ रहा है. ये टाइम नहीं निकलना बाहर. ఇది మన టైర్, దాని అవతల మన డ్రమ్ సపరేట్ అయితే అయిపోయింది.